కావలి పాత ఊరు శివాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కావలి ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి శ్రీ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులతో కలిసి అభిషేకం, అర్చనలో పాల్గొన్నారు. శివుని ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో భక్తిశ్రద్ధలతో కార్యక్రమాలు జరిగాయి. పాత ఊరు శివాలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అత్యధిక సంఖ్యలో భారీగా తరలివచ్చిన భక్తులతో శివాలయం కిక్కిరిసిన వాతావరణం ఏర్పడింది. మహాశివరాత్రి వేడుకల్లో కావలి ఎమ్మెల్యే పాల్గొని భక్తులతో మమేకమయ్యారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా ప్రత్యేక ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అందరా సార్ కొంచెం ఎలకరండి. ఓకే సార్. సరే సురేష్, మీ టీం అంతా మాల్యాత్ర ఎక్కడ ఉన్నాడు? కావలి నియోజకవర్గ ప్రజానీకానికి అందరికి కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ పరమేశ్వరుని యొక్క దీవెనలు, తల్లి పార్వతీదేవి యొక్క ఆశీస్సులు మన కావలి నియోజకవర్గ ప్రజానీకానికి మెండుగా నిండుగా ఉండాలని, వారి ఆశీస్సులతో కావలి బాగా అభివృద్ధి చెందాలని, కావలి ఒక అగ్ర పట్టణంగా అభివృద్ధి చెందే దిశగా అడుగులు వేసే విధంగా ఆ దేవుని ఆశీర్వదించమని చెప్పి కోరుకునేందుకు ఈ రోజున ఈ కావలి పట్టణం నడిబొడ్డున ఉన్నటువంటి ఈ శివాలయానికి సందర్శన కోసం రావటం జరిగింది. ముఖ్యంగా ఈ కావలి పట్టణం నడిబొడ్డున ఉన్నటువంటి శివాలయం ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో, అచంచలమైనటువంటి మనస్తత్వంతో, ఈ దేవునిడల ప్రేమానురాగాలతో, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకుల యొక్క కుటుంబం ఈ దేవదేవుని యొక్క ఆశీస్సుల కోసమే నిరంతరం కూడా వాళ్ళు శ్రమిస్తూ ఈ టెంపుల్ని ఎంతో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో వారికి తోడుగా ఇంకా ప్రభుత్వ అండదండలు కూడా ఉంటే ఇంకా గుడి బాగా అభివృద్ధి చెందుతుందనేటువంటి ఒక ఆలోచనతో దీనికి కార్యనిర్వాహక కమిటీని వేయటం, అదేవిధంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి ధర్మకర్తలే కుర్రవాడు
యాక్టివ్గా కూడా ఈరోజు పనిచేయటం, ఒకవైపున ప్రధాన అర్చకులు శశి కావచ్చు, అదేవిధంగా ధర్మకర్త కానీ శివరాత్రి ఉత్సవాలను ఈరోజు బాగా ఘనంగా నిర్వహిస్తున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ 11 రోజుల పాటు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాలను కావలి ప్రజలందరూ కూడా తిలకించాలని, ఆ దేవుని యొక్క ఆశీస్సులు మనందరూ పొందాలని, శివుని ఆజ్ఞ లేనిదే ఏది జరగదనేది ఒక నానుడి ఉంది. కాబట్టి శివుని ఆజ్ఞ కొరకు, శివుని ఆశీస్సుల కొరకు భక్త కోటి అంతా కూడా దేవుడు దర్శించుకొని రావాలని మనసారా కోరుకుంటూ, కావలికి ఒక తలమానికమైనటువంటి పాతూరు శివాలయం అంటే ఒక చరిత్ర గల మహిమాన్వితమైనటువంటి దేవుడు ఉన్నటువంటి ప్రాంతం. ఎంతో మంది పుణ్యాత్ములు ఇక్కడ సందర్శించారు, ఎంతో మంది పుణ్యాత్ములు ఈ దేవుడి దర్శనంతో కీర్తించబడ్డారు. తప్పకుండా ఈ యొక్క పరమశివుని యొక్క ఆశీస్సులు మన కావలి పట్టణ నియోజకవర్గ ప్రజానీకానికి నిండుగా ఉండాలని మనసారా కోరుకుంటూ కావలి ప్రజానీకానికి అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ధన్యవాదాలు.